సీడెన్ కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. ఘనంగా క్రిస్మస్ వేడుకలు, పలు చర్చిలలో ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవ సోదరులు. మాజీ ప్రధాని వాజ్పేయి జన్మదిన సందర్భంగా బీజేపీ కావుల శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ భరత్ కుమార్. కావులి కాలువకు నీటిని అందించేందుకు కృషి చేస్తా శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి. బీజేపీ ఆధ్వర్యంలో సుపరిపాలన బీజేపీ అనే అంశంపై సెమినార్ పాల్గొన్న పలువురు ప్రముఖులు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పట్టణంలోని పలు చర్చిలలో గురువారం క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసు క్రీస్తు యొక్క బోధనలను పాస్టర్లు తెలియజేశారు. స్థానిక టీవీసీ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం క్రీస్తు పాటలను పాడారు. కావులి రూరల్ మండలం సర్వాయిపాళ్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వసతులు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. స్లాబ్కు ఉన్న పెచ్చులు ఊడి కింద పడుతూ ఉండటంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నపాటి వర్షం కురిసిన స్లాబ్లలో నీరు చేరి ఉరుస్తుందని విద్యార్థులు అంటున్నారు. ఇటీవల కొన్ని అదనపు తరగతి గదులను నిర్మించిన వాటిలో బెంచీలను ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు నేలపైనే కూర్చోవలసి వస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పాఠశాలలో సరైన వసతులు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రస్తుతానికి ఇది ఆ వాటర్ లీక్ అయ్యి ఆ ఫ్యాన్ కూడా అదే పట్టణంలోని
వైకుంఠపురం హిందూ శ్మశానం వద్ద గురువారం మాజీ ప్రధాని వాజ్పేయి జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ కావుల శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ జి భరత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిసరాలలో ఉన్న పిచ్చి మొక్కలను, చెత్తా చెదారాలను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ పుల్లయ్య, బీజేపీ నాయకులు రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురు మాట్లాడారు. నా పేరు పుల్లయ్య. నేను దీని గురించి ఇప్పుడు ప్రతిపక్షం కాదు, నేను డిఈ గారికి కూడా చెప్పున్నాను మొన్న, ఇదంతా మరమ్మతు చేసి శుభ్రం చేయాలని. ఇక్కడ తీసుకొచ్చిన బాడీలు అక్కడే పైన వేసేసి వెళ్ళిపోతున్నారు. అవి కుళ్ళి బాగా దుర్గంధమైన వాసన వచ్చి చుట్టుపక్కల ఉండే వాళ్ళ మొత్తానికి అంటువ్యాధులు సంభవిస్తున్నాయి. పోతే దీనికి వాచ్మెన్ పెట్టి అవసరమైతే చలానాయినా పెట్టి బాడీ కింతని అతని జీతాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ శుభ్రం చేయాలని నేను కోరుకున్నాను. డిసెంబర్ 25వ తారీఖు ఈ దేశంలో ఒక మంచి ప్రాధాన్యతమైనటువంటి రోజు. అదేమిటంటే మన దేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు పుట్టినరోజు ఈరోజు. అత్యుత్తమమైనటువంటి మన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కావలి పట్టణంలో మా యొక్క పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంలో పెట్టుకొని ఈరోజు శ్మశానాన్ని, హిందూ శ్మశానం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. దాన్ని మేమందరం కూడా గమనించి ఈరోజు శుభ్రం చేయడం కోసంగా ఈరోజు మున్సిపాలిటీ వర్కర్లను కొంతమందిని కలుపుకొని మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో అందరం కూడా పాల్గొన్నాం. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి భారతరత్న ఇవ్వడం పట్ల పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, మున్సిపల్ వైస్ చైర్మన్ జి భరత్ కుమార్. గురువారం స్థానిక వైకుంఠపురంలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మదన్ లాల్ మాల్యా వాజ్పేయిలకు భారతరత్న ఇవ్వడం దేశ ప్రజలందరికీ సంతోషంగా ఉందని అన్నారు. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారికి భారతరత్న ఇవ్వడం అనేది ఈ దేశం యావత్తు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజు హర్షిస్తూ ఉన్నాయి. ఎప్పుడు కూడా భారతరత్న ఇచ్చినప్పుడు, ఎవరికైనా ఇచ్చినప్పుడు కొంతమంది కొన్ని విధాలుగా మాట్లాడారు. కానీ ఈ రోజు పార్టీలకు అతీతంగా అందరు నాయకులు, అన్ని పార్టీల నాయకులు కూడా ఈ రోజు ఈ యొక్క భారతరత్న ఇచ్చినందుకోసంగా ఈ రోజు అందరూ కూడా హర్షిస్తున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా మదన్ లాల్ మాల్యా గారికి ఈరోజు భారతరత్న ఇచ్చారు. ఏదైతే ఈ దేశం కోసం జీవించారో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం జీవించినటువంటి స్వతంత్ర సమరయోధులైతేమి, ఈ విధంగా నాయకులైతే వీళ్ళందరి కోసంగా భారతీయ జనతా పార్టీ ఎవరైతే ఈ దేశం కోసం ఈ త్యాగాలు చేశారో వాళ్ళందరూ కూడా భారతరత్నాలు ఇవ్వడం అనేది కూడా ఈ రోజు మేమందరం కూడా గర్విస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున మరి ఒక్కసారి అటల్ బిహారీ వాజ్పేయి గారికి, మదన్ లాల్ మాల్యా గారికి భారతరత్న ఇవ్వడం మేమందరం కూడా హర్షిస్తూ, ఈ యొక్క స్వచ్ఛ భారత్ని మేమందరం కూడా ఈ యొక్క శ్మశానాన్ని మొత్తం శుభ్రం చేసి పండుగ రోజుల్లో అందరూ కూడా ఇక్కడ సమాధులు అయితే, ఇక్కడ ఉన్నటువంటి చనిపోయిన వాళ్ళు పెద్దలైతే ఎంతమంది సమాధులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా శుభ్రంగా ఉంచి వాళ్ళందరూ కూడా పండుగ వాతావరణం కల్పించేదానికోసంగా మేమందరం కూడా పాటుపడతామని తెలియజేస్తూ ఉన్నాం. నెల్లూరు నగరంలోని కందుకూరి షాపింగ్ మాల్లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల సందర్భంగా లక్కీ ట్రిప్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వస్త్రాల కొనుగోలుపై కూపన్లు అందజేయడం జరుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం లక్కీ డ్రాలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేయడం జరుగుతుందని దుకాణ నిర్వాహకులు తెలియజేస్తారు. కందుకూరి షాపింగ్ మాల్లో బట్టలు చాలా చక్కగా ఉన్నాయి. చాలా అన్ని వెరైటీస్, మనకు కావాల్సిన అన్ని వెరైటీస్ ఇక్కడ లభ్యమవుతున్నాయి. నిన్న నా భార్య చీర కొన్నది, ఆమెకి మిక్సీ బహుమానంగా వచ్చింది. చాలా సంతోషం. స్థానిక ఆర్టీసీ కూడలి వద్ద ఉన్న వివేకానందుని విగ్రహానికి స్వామి వివేకానంద సంకల్ప దినం సందర్భంగా గురువారం విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరై వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
రైల్ అండ్ రోడ్ ప్యాసింజర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో భాగంగా కొన్ని తీర్మానాలు చేయడం జరిగిందని అన్నారు అసోసియేషన్ వైస్ చైర్మన్ తాతిరెడ్డి. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైల్వే స్టేషన్ పడమర వైపు బుకింగ్ కౌంటర్ను ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నూతన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు కొత్త రైల్వే జోన్ను ఏర్పాటు చేయాలని అన్నారు. మొట్టమొదటిగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ సందర్భంగా రైల్ అండ్ రోడ్ ప్యాసింజర్స్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రైల్ అండ్ రోడ్ ప్యాసింజర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. దీంట్లో కొన్ని తీర్మానాలు చేయటం అయింది. ముఖ్యంగా కావలి రైల్వే స్టేషన్లో శబరి, యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ రైలును నిలుపుదల చేయాలని, అదేవిధంగా పాదచారుల వంతెనను స్టేషన్కు పడమటి వైపు ఉన్న జనతాపేట వరకు పొడిగించాలనేది. మూడవది వచ్చేసి బుకింగ్ కౌంటర్ స్టేషన్కు పడమటి వైపు జనతాపేట వైపు ఏర్పాటు చేయాలనేది. ఈ పాదచారుల వంతెన లేనందువలన అనేక మంది పట్టాలను దాటి రావడం జరుగుతూ ఉంది. దానివల్ల ప్రమాదాలు, చాలా మంది మరణించడం కూడా జరుగుతుంది. ఇలాంటి నివారించవలసిన అవసరం ఉంది. పాదచారుల వంతెన, అదేవిధంగా ఆ సైడు జనతాపేట వైపు బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేయాలనేది. నాలుగవది, కేంద్ర ప్రభుత్వం మన నూతన రాష్ట్రానికి జోన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆ రైల్వే జోను ఇచ్చిన మాట ప్రకారం ఈస్ట్ కోస్ట్ జోన్లో ఉన్నటువంటి వాల్టేర్ను కూడా కలిపి విజయవాడ, గుంటూరు, గుంతకల్లు వీటన్నిటిని కలిపి కొత్త రాష్ట్రంలో కొత్త రైల్వే జోను ఏర్పాటు చేయాలనేది ఒక డిమాండ్. అదేవిధంగా బకింగ్హామ్ కెనాల్ 2008లోనే దాన్ని జల రవాణా మార్గంగా అభివృద్ధి చేస్తామన్నారు. దాన్ని త్వరితగతిన పునరుద్ధరించి రోడ్డు మీద ఉండేటువంటి ఒత్తిడిని తగ్గించడం, అదేవిధంగా దానివల్ల వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. రవాణా ఛార్జీలు కూడా చాలా వరకు గూడ్స్ ఒక చోట నుంచి ఒక చోటకు ఇప్పుడు తగ్గుతుంది. కాబట్టి ఈ బకింగ్హామ్ కెనాల్ని పునరుద్ధరించాలనేది ఒక డిమాండ్. ఆర్టీసీ డిపో నుండి గ్రామీణ ప్రాంతాలను కలుపుతూ, పట్టణాన్ని కలుపుతూ టౌన్ బస్సులు కూడా సమయపాలనతో నడిపితే బాగా ఉంటుందని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా కావలి డిపో నుండి ఆంధ్రప్రదేశ్లోని పలు ముఖ్యమైన పట్టణాలకు డైరెక్ట్ బస్సులు డిపో నుంచి బయలుదేరేటట్టు చేస్తే సీట్లు దొరుకుతాయి, అందరికీ బాగుంటుందనే ఉద్దేశంతో అది కూడా ఒక డిమాండ్గా తీర్మానించడం అయింది. వీటికి ఏంటంటే ఇవన్నీ విజయవంతం కావాలంటే అధికారుల మీద, అదేవిధంగా ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించడం అయింది. ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం కావడానికి కావలిపేట పట్టణంలోని ప్రజలందరి సహాయ సహకారాలను ఈ సందర్భంలో కోరుతున్నాం. కావలి రైతాంగానికి సాగునీరు అందించి వారిని ఆదుకునేందుకు కృషి చేస్తానని అన్నారు శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కావలి ప్రాంతంలో సాగుకు నీరు లేక గత 3 సంవత్సరాలుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికారులను కలిసి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోతుందని అన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి రైతులను ఆదుకునేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి ముందుకు రావాలని అన్నారు. కావలి నియోజకవర్గంలో రైతులంతా కూడా పంట వేయకుండా, ఒకవేళ పంట వేసుంటే వరినాలు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం కావలి నియోజకవర్గంలో 50% వర్షపాతం తక్కువ నమోదైంది. అధికారులు ఏం చేస్తున్నారో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న నాదుడు లేదు. ఈరోజు అధికార పార్టీ సంబంధించి కొంతమంది వ్యక్తులు కావలి నియోజకవర్గంలో ఈ విషయాన్ని, ప్రస్తుతం తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి మాజీ శాసనసభ్యులు కూడా ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లకుండా ఉండటం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే
మొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. 3 సంవత్సరాలుగా పంట పండటం లేదు. ఈ సంవత్సరం అన్నా పంట పండదంటే ఈ సంవత్సరం అసలు మరి వర్షపాతం చాలా తక్కువ పడింది. మొన్న కలెక్టర్ గారిని కలిసాము, మినిస్టర్ గారిని కలిసాము, అట్లాగే ఇరిగేషన్ మినిస్టర్ని కలిసాము. అదేవిధంగా అసెంబ్లీలో కూడా విన్నవించాం. కావలి ప్రాంతంలో ఉన్న మండలాన్ని కరువు ప్రాంతాలుగా అనౌన్స్ చేయాలా. ముఖ్యంగా దగదత్తి, భోగోలు, కావలి ఈ 3 మండలాన్ని కరువు మండలాలుగా ప్రకటించాలని అడగడం కూడా జరిగింది. ఎందుకు మాజీ శాసనసభ్యులు గమ్ముగా నోరు మెదపకుండా ఉంటున్నారో అర్థం కావడం లేదు. ఈరోజు రైతులు పడుతున్న బాధ చూస్తే బాధేస్తూ ఉంది. అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఈరోజు అడగాలని నేను కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కావలి రైతాంగానికి రాజకీయాలు పక్కన పెడదాం, రండి మనం రైతాంగాన్ని కాపాడుదాం. కావలి కాలువ ద్వారా కావలి రైతాంగానికి నీరు ఇప్పించి కిందన్న చెరువుకి నీరు నింపి రైతు సోదరుని ఆదుకుందామని ఎన్నిసార్లు కూడా నేను చెప్పినా కూడా ఇక్కడ తెలుగుదేశం నాయకుడికి చీమ కుట్టినట్టు కూడా లేకుండా గమ్ముగా ఉన్నారు. ఇది చూస్తుంటే రైతాంగం మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉందో, రైతాంగం యొక్క ఆశయాలని వాళ్ళు పడుతున్న బాధని ఈరోజు చూస్తూ ఎట్టా ఉంటున్నారో నేను చెప్పేది కావలి రైతుల యొక్క ఇబ్బందుని గమనించి ఇప్పటికన్నా తెలుగుదేశం నాయకులు ముందుకు వచ్చి కావలి నియోజకవర్గం 3 మండలాలని కరువు ప్రాంతాలుగా ప్రకటించేదానికి తప్పకుండా వేదా మస్తానరావు గారిని కూడా కృషి చేయమని తెలియజేస్తున్నాను. నేను కూడా నేను ఈ విషయాన్ని వదిలేది లేదు. మళ్ళా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి, మినిస్టర్స్ దృష్టికి తీసుకొని పోతాను. అదేవిధంగా కావలికి నీరు తెచ్చేదానికి శాయశక్తిగా పోరాడతాను. ఈ విషయాన్ని తెలుగుదేశం నాయకులు కూడా ముందుకొస్తే రాజకీయాన్ని పక్కన పెట్టి ఈరోజు రైతులకి నీరు అందించిన భాగమవుతాం. ఇప్పటికన్నా మాజీ శాసనసభ్యులు ముందుకు వచ్చి కావలి రైతాంగాన్ని ఆదుకునేదానికి వాళ్ళ మినిస్టర్స్తో మాట్లాడి, ముఖ్యమంత్రితో మాట్లాడి తప్పకుండా కృషి చేయాలని కూడా తెలియజేస్తాం. స్థానిక కచ్చరిమిట్టలో బుధవారం రాత్రి రామ్మూర్తిపేట సాయిబాబా మందిర నిర్వాహకుల ఆధ్వర్యంలో సాయి సత్సంగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయిబాబా సహస్రనామ పారాయణాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. సిద్ధిసేతాయ నమః, సిద్ధిసేతాయ నమః, విఘ్నరాజాయ నమః, విఘ్నహంత్రే నమః, చిత్తవేషాయ నమః, చిత్తసాక్షి వినాశితాయ నమః, సాక్షిణే నమః. స్వామి జయ జగదీశ హరే, భక్తజనోం కే సంగత, భక్తజనోం కే సంగత, సనమే గురు హరే. ఓం జయ జగదీశ హరే. బలభావే బలభావే సురభినుతే మనభా, స్వామి సురభినుతే మనభా, సుఖ సంపత్తి ఘర్ ఆగే, సుఖ సంపత్తి ఘర్ ఆగే. మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో భారతదేశ ప్రజలకు సేవ చేసిన వ్యక్తి స్వామి వివేకానంద అని అన్నారు తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షులు కొమ్మిశెట్టి రామ్మోహన్ రావు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజ సేవలో ముందుండాలని అన్నారు. కావలి పట్టణ ప్రజలకు నమస్కారాలు. ఈరోజు చాలా ముఖ్యమైన దినం. స్వామి వివేకానంద 1892 డిసెంబర్ 23 తేదీన ధనుష్కోట నుండి సముద్రాన్ని ఈదుకుంటూ వెళ్లి కన్యాకుమారి ఆగ్రహంలో చేరి అక్కడ 3 పవళ్లు 3 రాత్రులు ధ్యానాల్లో గడిపారు. ఆ ధ్యానం అయిపోయిన తర్వాత 25వ తేదీ ఆయనకు ఒక కర్తవ్యం ఆయనకు బోధపడింది. ఆ రోజు నుంచి నరేంద్రగా ఉన్నటువంటి ఆయన వివేకానందుడిగా రూపాంతరం చెంది తర్వాత ఆయన దేశానికి ఎంతో సేవ చేశారు. ఆయన ఏంటంటే సన్నిసించిన తర్వాత ఆయన దేశవ్యాప్తంగా పర్యటించి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు ఆకలి, పేదరికము, అనారోగ్యము, ఆత్మవిశ్వాస రాహిత్యాన్ని చూసి ఆయన చెల్లించిపోయాడు. కాబట్టి దీనికి పరిష్కారంగా ఏం చేయాలని చెప్పేసి ఆయన ఆలోచించినప్పుడు ఆయనకు జ్ఞానోదయం కలిగినట్టుగా ఆయన ధ్యానం చేసుకుంటూ మోక్షం సంపాదించుకుంటే కన్నా కూడా సమాజ సేవ చేసి మాధవ సేవ అనేటువంటి దృక్పథంతో ఈ భారతదేశ ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఆయన సంకల్పించారు. ఆ సంకల్పం కారణంగానే ఆయన కర్మయోగిగా మారి భారతదేశ ప్రజలకు ఎనలేని సేవలు అందించారు. ఆ స్ఫూర్తితోటే ఆయన అమెరికాలో జరిగినటువంటి విశ్వమత చికాగోలో జరిగిన విశ్వమత మహాసమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. అప్పటి వరకు పాశ్చాత్య దేశాల్లో భారతదేశాన్ని గురించినటువంటి చాలా చులకల భావం ఉండేది. అక్కడంతా పాముల్ని ఆడించేవాళ్ళు, భిక్షగాళ్ళు, సన్యాసులు, దిగంబరులు అని చెప్పేటువంటి అలా వ్యాఖ్యానం చేస్తుంటే చాలా అపహాస్యపరం చేస్తుండేవాళ్ళు. అలాంటిది విశ్వమత మహాసభల్లో ఆయన భారతదేశపు ఔన్నత్యాన్ని, ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని పాశ్చాత్య దేశాలకు తెలియజేసి ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన ఆయన మహోన్నత స్థానంలో నిలిపినటువంటి మహానుభావుడు. అలాగే మోక్ష మార్గాన్ని వదిలిపెట్టేసి కర్మ మార్గాలను స్వీకరించి భారతదేశాలకు ప్రజలకు ఆయన ఎనలేని సేవలు అందించారు. ఆ విధంగా త్యాగం చేసి ఆయన ప్రజాసేవకు అంకితమైనటువంటి ఆ సంకల్పాన్ని, ఆ స్ఫూర్తిని నేటి తరం కూడా ఆచరించాలని స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకొని సమాజ సేవకు, భారత మాత సేవకు అంకితం కావాలని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కావలి పట్టణ పరిధిలోని బుడుముంట వద్ద బస్ షెల్టర్ శిథిలావస్థకు చేరుకొని ప్రమాదభరితంగా ఉంది. ప్రతినిత్యం గ్రామం నుండి అటు కావలి వైపు లేదా ఉదయగిరి వైపుకు ప్రజలు బస్సులలో ప్రయాణిస్తుంటారు. అయితే గ్రామ సమీపంలో ఉన్న బస్ షెల్టర్ నిరుపయోగంగా ఉండటంతో ప్రయాణికులు కొంతమేర ఇబ్బందులకు గురవుతున్నారు. అటు ఎండాకాలం అయినా ఇటు వర్షాకాలం అయినా సరే బస్సుల కోసం రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితి ఉందని ప్రయాణికులు అంటున్నారు. అధికారులు స్పందించి నూతన బస్ షెల్టర్ను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కావలి రూరల్ మండలం గౌరవరం జాతీయ రహదారి వద్ద ఇష్టానుసారంగా లారీ డ్రైవర్లు లారీలను నిలిపివేస్తూ ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడ ఉన్న డాబాల వద్ద భోజన విరామం కోసం లారీలను డ్రైవర్లు నిలిపివేస్తుంటారు. రాత్రి వేళల్లో రోడ్లపై లారీని నిలిపినప్పుడు వెనక నుంచి వచ్చే లారీలను వాటిని గమనించగా ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవేలపై లారీలను ఎక్కడ పడితే అక్కడ నిలపకుండా అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్తున్నా అవి కార్యరూపం దాల్చడం లేదు. నిత్యం ప్రమాదాలకు కేంద్రంగా మారుతున్న గౌరవరం డాబాల ప్రాంతంలో లారీలను రోడ్లపై నిలపకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బాగా ఎక్కువగా ఇబ్బంది అవుతుంది, పబ్లిక్ కూడా బాగా ఇబ్బంది అవుతా ఉంది. దానివల్ల ఎన్నోసార్లు రిపోర్ట్ ఇస్తున్నాము, వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, కానీ చెప్పినప్పుడు పోతా ఉన్నారు, మళ్ళీ పెడతా ఉన్నారు. చాలా ఇబ్బంది అవుతుంది. బస్సులు ఆపాలంటే ఆ సెంటర్లో మటుకు స్కూల్ పోయే అమ్మాయిలు కానీ విద్యార్థులకు కానీ అందరికీ ఇబ్బంది అవుతా ఉంది. ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతా ఉంది.
స్థానిక బుడంగుంట ఇందిరమ్మ కాలనీలో ఉన్న బైబిల్ మిషన్ షారోను మహిమాలయంలో గురువారం క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా క్రీస్తు పాటలను పాడారు. ఈ కార్యక్రమంలో సంఘ కాపరి జాన్సన్, పాస్టర్ దేవదాసు తదితరులు పాల్గొన్నారు. ఈ దినాల ఈ క్రిస్మస్ కేక్ కూడా ప్రమీల గారు మరి అలాగే మేము పాలు భాగస్థమై కేక్ తేవడం జరిగింది. ఈ దినాన్ని మరి దేవలోక సోదరగా సాయి దగ్గర స్థానిక శివాజీ సెంటర్ సమీపంలో గురువారం బీజేపీ కావలి శాఖ ఆధ్వర్యంలో సుపరిపాలన బీజేపీ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి సత్యనారాయణ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు భరత్ కుమార్, నాయకులు సివిసి సత్యం, రమణయ్య, లెక్చరర్స్ కృష్ణప్రసాద్, కోటేశ్వరరావు, పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీతోనే దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని అన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి, మదన్ లాల్ మాల్యాలకు కేంద్ర ప్రభుత్వం భారత రత్నాన్ని ఇవ్వడం హర్షించదగ్గ విషయమని అన్నారు. సక్సెస్ఫుల్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న లోపాలు ఏంటంటే రాజ్యాంగ సవరణ ద్వారా జరుగుతున్న మార్పుల్ని రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చని మన రాజ్యాంగ నిర్మాతలు చేసినప్పటికీ గత 65 సంవత్సరాల్లో కేవలం 5 సంవత్సరాలు తప్ప 2 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా కాలంలో ఎవరైతే పరిపాలించారో వారందరూ కూడా ఎక్కువ శాతం సుపరిపాలన వైపు దృష్టి పెట్టకపోవడం వల్లనే ఈ రోజు ఈ యొక్క దేశంలో ఉన్న అనేక సమస్యలు, అవినీతి, బంధుప్రీతి, తన యొక్క స్వార్థం కోసం ఈ యొక్క గ్రామాన్ని, ఈ యొక్క మండలాన్ని దేనే సరే పక్కన పెట్టి తన యొక్క అభివృద్ధి కోసం, స్వార్థం కోసం చేసే పరిస్థితి ఏర్పడింది. కానీ ఈరోజు ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ గతంలో వాజ్పేయి గారు 5 సంవత్సరాల పరిపాలనలో చూస్తే సుపరిపాలన అంటే మనందరికీ కూడా అర్థమవుతుంది. వాజ్పేయి గారి సమయంలో గౌరవం ఇచ్చే విధంగా ఈ యొక్క గోల్డెన్ రోడ్ హైవే, నేషనల్ హైవే వేయడం వల్ల చాలా తక్కువ టైంలో అభివృద్ధి జరిగింది. కంటిన్యూగా లేదు వరకు. కాబట్టి కరెంట్ ఉంటేనే ఈ యొక్క రాష్ట్రం బాగా అభివృద్ధి అవుతుంది. ఈనాడు 24 గంటలు కరెంట్ ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం 3 రాష్ట్రాల్లో ఒక ఆంధ్రప్రదేశ్ ఎన్నుకున్న విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో గ్రామాలు పోతే ఎక్కడికి వెళ్ళి ఏదైనా కరెంట్ ఉంటుంది ఈ మధ్య అనుకున్నాం. కానీ అంతకుముందు అసలు ఉండేది కాదు, ఒక 5-6 నెలల కదా. ఈరోజు కరెంట్ ఏ గ్రామాలు పోయినా వ్యవసాయానికి కానీ ఇంటికి కానీ కరెంట్ ఉంటుంది. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మన యొక్క భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే ఈ యొక్క విషయాన్ని మనందరం కూడా ప్రజల దృష్టికి తీసుకురావాలి. అనంతరం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు భరత్ కుమార్ మాట్లాడుతూ వాజ్పేయి, మదన్ లాల్ మాల్యాలకు భారత రత్న ఇవ్వడం పట్ల దేశ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈరోజు ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం, పేద ప్రజల కోసం జీవిస్తున్నటువంటి నాయకులందరినీ కూడా ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసుకున్నాం. దానికి అనుగుణంగా ఈరోజు యావత్ భారతదేశం ప్రజలందరూ కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క
గొప్పదనాన్ని మనందరం కూడా చూస్తున్నాం. పేపర్ల ద్వారా, టీవీల ద్వారా 2 రోజుల ముందు నుంచే మనందరం కూడా టీవీల ద్వారా ఆయన యొక్క చరిత్రను చూస్తూ ఉంటే మనం టీవీ దగ్గర కూర్చొని ఆయన యొక్క జీవిత చరిత్ర చూస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా కన్నీరు పెట్టుకునే పరిస్థితి మనందరం కూడా చూసాం. ఎందుకంటే స్వయానంగా ఆయన యొక్క పరిస్థితి చరిత్ర అంతా చూస్తుండేటప్పుడు ఒక మంచి నాయకుడిని ఇంకా కొన్ని రోజులు ఆయన హుషారుగా ఉండి ఈ దేశానికి సేవలు అందిస్తుంటే ఈ దేశం సస్యశ్యామం లేదని ఒక మంచి భావన ఏర్పడింది. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఎప్పుడూ భారత్ రత్న ఇవ్వాల్సింది. కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు ఈ దేశంలో ఒక దశ దిశ ఏర్పాటు చేస్తున్న పరిస్థితుల్లో ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం జీవించినటువంటి వ్యక్తులు, చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గొప్పవాళ్ళగా ఈరోజు మన చరిత్రలో చూపిస్తున్నటువంటి పరిస్థితి మన నరేంద్ర మోడీ గారికి అందుకు తెలియజేస్తున్న. ఉదాహరణకి మనందరూ చూస్తూ ఉన్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చాలా మంది మనం మర్చిపోయాం. కానీ ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఈరోజు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అందరూ కూడా గుర్తుంచుకునే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గొప్ప కార్యక్రమాన్ని మనం ఈరోజు మనం ముందు చూడడం జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో, ఈ దేశం కోసం ఎవరైతే జీవించారో, ఈ ప్రజల కోసం జీవించారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క చరిత్రలో చేర్చేదానికోసంగా నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.